మీరు ఎప్పుడన్నా ఆలోచించారా, ఎందుకు మన అమ్మమ్మ వాళ్ళు, మన పేరెంట్స్ ఆ కాలంలో అసలు ఫర్టిలిటీ కోసం వాళ్ళు కష్టపడలేదు, మనం వేసుకునేటట్టు ఆ టాబ్లెట్స్ ఏమి వేసుకోవట్లేదు, అండ్ ఇంతమంది డాక్టర్స్ కన్సల్టేషన్స్ ఇవి ఏం లేకుండా వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలా వచ్చింది, ఇప్పుడు ఎందుకు మనం ఇంత కష్టపడుతున్నాం? వీటికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, అప్పుడు వాళ్ళ డైట్, వాళ్ళు అప్పుడు నెయ్యి, వాళ్ళ మిల్క్, కర్డ్ ఇవన్నీ మంచి క్వాలిటీ, అండ్ వెజిటబుల్స్ కూడా వాళ్ళ ఇంటి చుట్టే పండించుకునేవారు, అప్పటికప్పుడే వండుకునేవారు. సో దాంట్లో పెస్టిసైడ్స్, కెమికల్స్ యూసేజ్ అవన్నీ అప్పుడు చాలా తక్కువ ఉండే. అండ్ వాళ్ళకి మనలాగా విటమిన్ D3 సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండే. వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ మనకంటే చాలా బెటర్ ఉండే. అండ్ వాళ్ళ డైట్లో కూడా మనం ఇప్పుడు సీడ్స్ అవన్నీ అంటున్నాము, వాళ్ళప్పుడు నువ్వులు ఇవన్నీ చాలా కామన్గా, అండ్ రాగి జావా, రాగులు అండ్ జొన్నలు, గోధుమలు ఇవన్నీ వాళ్ళు ఎక్కువ వాడేవారు. ఇప్పుడు మనము ఆర్గానిక్ అనేసేసి, చాలా హైఫై డైట్ అనేసి, ఫర్టిలిటీ డైట్ అనేసేసి, దానికి ఇన్ని నేమ్స్, ఆర్గానిక్ ఫుడ్ అండ్ మిల్క్ సోర్సెస్ ఇంత మనం చూడాల్సి వస్తుంది. వాళ్ళకి అప్పుడు ఇంత అవసరం లేకుండే. దే హ్యాడ్ ఫ్రెష్, హై క్వాలిటీ, గుడ్ ఫుడ్. అందుకే వాళ్ళకి మనకంటే చాలా బెటర్ లైఫ్ ఉండింది, అండ్ వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ లేకుండే. అందుకే మనం ఇప్పుడు చేయగలిగింది ఏంటి అని అంటే, ఆ డైట్ అన్నది మనం ఫాలో అయ్యి సేమ్ అంతే హ్యాబిట్స్ మనం కూడా మన దాంట్లో ఇంక్లూడ్ చేసుకోగలితే డెఫినెట్గా యుల్ ఆల్ బీ వెరీ హెల్దీ అండ్ యుల్ కన్సీవ్ ఫాస్ట్ అండ్ హ్యావ్ అ హెల్దీ బేబీ. థ్యాంక్ యూ.